అన్న యూఎస్ సినిమా చూడడం జరిగింది. ఫస్ట్ అరగంట సినిమా నాకేం అర్థం కాలేదు. రెండో అరగంట చూశాను, ఏదో అర్థమే అర్థం అన్నట్టు కనపడుతుంది. మూడో అర్ధగంట చూశాను, అప్పుడు అర్థం ఓహో ఇది ఉపేంద్ర గారి మార్కు కంపల్సరీ కనపడుతుంది. సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఏమైపోతుంది అంటే ప్రపంచం ఏమైపోతుంది అన్నది చూపించారు. మన ప్రభాస్ గారు కల్కి సినిమా చూసాం, ఇది కల్కి ప్లస్ అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఎలివేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఉపేంద్ర గారే, ఒక హీరోయిన్ తప్ప. హీరో అయినా విలన్ కూడా అయినా. కాబట్టి సినిమా నాకు బాగా నచ్చింది. ఉపేంద్ర సినిమాలు అన్ని సినిమాలు ఇది కొంచెం భిన్నంగా ఉంది. ఉపేంద్ర సినిమాలో మనం ఏ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆయన డ్రెస్సింగ్ స్టైల్, రెండు డైలాగ్, ఆ రెండు ఇందులో ఉన్నాయి. ప్రతి డైలాగ్ కి ఒక విజిల్ పడింది అన్న, బాగుంది. ఈ సినిమా అర్థం అవ్వాలంటే అన్నా అవునా ఉండొచ్చు అన్న, పరిస్థితి ఎలా అయిందో, ఇంత మొత్తం కోసం కొట్టుకునే పరిస్థితులు కూడా వచ్చేటట్టు ఉన్నాయి. ఈ సినిమా చూస్తే నాకు అదే భయం వేసింది. అయితే సినిమా మనం నిజంగా కోరుకునేది ఏంటంటే అలా జరగకూడదు. అలా జరిగితే సొసైటీ ఏమైపోతుందో తెలీదు. సరే, ప్రతి డైలాగ్ అయితే ఒక విజువల్ పట్టడం జరిగింది. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. ఒక సాంగ్ అయితే ఉంది, చిచ్చుపడేడు. అన్ని రకాల వరకు కూడా అంటే ఈ సినిమా అర్థం అవ్వాలంటే మేము డిగ్రీలు, ఇంటర్మీడియట్లు, 10th క్లాస్ కూడా అవసరం లేదు, బుర్ర ఉండాలా. నాలని మూకులకి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. 1-2 సార్లు చూడొచ్చు సినిమాని, బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, నచ్చుతా సినిమా, నచ్చి తీరాలంతే. ఉపేంద్ర సినిమా కాబట్టి నచ్చి తీరాలి. బాగుంది, అందరూ చూడండి.